ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథం 147వ అధ్యాయము 13వ వచనం. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. భూమి మీద మనం కుటుంబం నివసించటానికి ఒక ఇల్లు నిర్మించుకుంటాం. ప్రతి ఇంటికి గోడలు, పైకప్పు, గుమ్మములు, తలుపులు ఉంటాయి. ఇవి ఎంత గట్టిగా ఉన్నా ఆ తలుపులకు వేసే గడియలు గట్టిగా లేకపోతే ఇంటిలోని వస్తువులన్నీ దొంగతనానికి గురవుతాయి. కంచె లేనటువంటి చేను వలె అయిపోతుంది. దారిన పోయే మనుషులు, రకరకాల జంతువులు పంటను పాడు చేస్తాయి. మరి దేవుని కొరకు కట్టబడుతున్న నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచించు. నువ్వెంత భక్తిపరుడవైనా నీ ఆత్మీయ జీవితం అనే ఇంటికి గట్టి గోడలున్న నీ గడియలు అనగా ప్రార్థనా జీవితం, దేవునితో వ్యక్తిగత అనుభవం, వాక్య ధ్యానం, ఈ అనుభవాలు పటిష్టంగా లేకపోతే శత్రువైన సాతాను నీ ఆత్మీయ జీవితాన్ని దోచుకుంటాడు. అది నీ పిల్లలపై ప్రభావాన్ని చూపుతుంది. దేవుడు యోబును కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసినంతకాలం సాతాను ఏమీ చేయలేకపోయింది. ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీవు పొందుకున్న ఆశీర్వాదాన్ని ఎవరు దొంగిలించకుండా వాటిని భద్రపరిచి నిన్ను, నీ పిల్లలను ఆశీర్వదించాను అంటున్నాడు. ఈ స్థితిని నీవు కోల్పోకుండా నిత్యము కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో కొనసాగు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రార్థన. శత్రువు చేతిలో నుండి మమ్మలను విడిపించిన మా దేవా, ఈ మాటలు వింటున్న నీ ప్రజలను, వారికి కలిగిన ప్రతి ఆశీర్వాదమును స్థిరపరిచి, కాపాడి, భద్రపరిచి వారి కుటుంబాలను దీవించుమని వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.